ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేకుండా కొంచెం కొంచెం ఆగం చేయొచ్చు వీళ్ళనంతా బీఆర్ఎస్ కార్యకర్తల్ని, ఏదో విధంగా కొంచెం డైవర్షన్ చేయొచ్చు అనే ఆలోచనతోటి ఈ సిట్ విచారణకు నోటీసులు ఇచ్చి బీఆర్ఎస్ కార్యకర్త లీడర్లందరూ కూడా ఆదివారం రోజు హైదరాబాద్లో ఉంటట్టు స్కెచ్ చేసిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక మాట క్లారిటీ ఏంటంటే, మీరు ఎంత స్కెచ్ చేసినా ఏం చేసినా కూడా ఉద్యమాల పురిటిగడ్డను, ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయిన నాయకుడు కేసీఆర్. మీ కాంగ్రెస్ గద్దెను కూల్చింది కేసీఆర్. మీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్. ఇది 1000 కాదు 1,00,000 సంవత్సరాలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోరు, మీరు చెరపలేని ముద్ర, మీరు చెరపలేని పేరే కేసీఆర్. కేసీఆర్ ఆనవాళ్ళు అంటున్నావు లేకుండా చేస్తాన్నావు కదా. కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ఏందో నిన్న కేసీఆర్ కాలి సిట్ విచారణకు వస్తేనే తెలంగాణ రాష్ట్రం ఎంత బగ్గుమన్నదో మీకు అర్థం కావచ్చు. అంతే, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా, టైంపాస్ చేసుకుంటా 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేసినవా అంటే గుండు సున్నా. నువ్వు చేసింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేసినావా అంటే ఏమీ లేదు, చేయనీకి ఏం చేయలేదు కూడా ఇంతవరకు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులే కావచ్చు, ఏం చేసింది ఏం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ యనుమల రేవంత్ రెడ్డి చేసింది ఏందయ్యా ఈ 2 సంవత్సరాల కాలంలో అంటే, ఈ ఫార్ములా కేసు రేసులు, వాటి మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు, చిల్లర కథలు, చిల్లర దందాలు, స్కామ్లు, స్కీమ్లు, బామ్మర్దిరెడ్డికి అన్నదమ్ములకి వాటాల అప్పగింత, అంతే తప్ప మంత్రుల కొట్లాటలు, మంత్రులకు సంబంధించిన కొట్లాటలు, స్కామ్లు, స్కీమ్లు, లెక్కల కొట్లాటలు వాళ్ళకి అందరికంతా ఇవే తప్ప ఈ 2 సంవత్సరాల్లో ఒరిగిందే మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదా అంటే ఇవ ఏమీ లేదు. హరీష్ రావుకి సిట్ నోటీసులు, కేసీఆర్కి సిట్ నోటీసులు, కేటీఆర్కి సిట్ నోటీసులు అనే మాటనే తప్ప ఇక్కడ ఒరిగింది మాత్రం గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది గుండు సున్నా. తెలంగాణ ప్రజలకు కూడా జరిగింది ఏమైనా మేలంటే అది కూడా గుండు సున్నానే. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్న మాట, మూతోర్ జవాబ్ దియా, సిట్కు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టంగా కుండలు బద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. పైశాచికానందానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్ పాలిటిక్స్, వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే విచారణ, పుకార్లు, లీకులను మీడియా విశ్వసించొద్దు. సిట్ను నడిపేదెవరు? టీపీసీ చీఫా, బీజేపీనా, బీఆర్ఎస్ వరకు కేటీఆర్ అని చెప్పేసి కూడా కేటీఆర్కి సంబంధించిన ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పైశాచిక ఆనందానికి ఈరోజు స్థిరపడుతుందేమో అని అనుకుంటున్నాను కేటీఆర్ మాట్లాడుతున్నా. అంటే దేనికి? హరీష్ రావు అయిపోయాడు, సంతోష్ రావు అయిపోయాడు, కేటీఆర్ అయిపోయారు అంతా. లాస్ట్కు ఎవరిని? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కూడా పిలిచి సిట్ విచారణ చేసిన తర్వాత ఇప్పటికైనా సరిగా పెద్ద మనిషే వచ్చి సిట్ విచారణకు కూడా హాజరైంది కదా. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు కావచ్చు లేదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, మీ పైశాచిక ఆనందానికి ఈ రోజైనా తిరబడుతుందేమో అని చెప్పేసి ఆశిస్తున్నానని కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూసుకోవచ్చు. అసలు ఈ సిట్ని నడుపుతుందో వాళ్ళు ఇక్కడున్న కాంగ్రెస్ పెద్దలా లేదా బీజేపీ పార్టీ నడుపుతుందా అనే ఒక డౌట్ క్రియేట్ అవుతుందంట రేవంత్ ఎవరికి, కేటీఆర్ గారికి అని చెప్పేసి ఒక వాటి ఇక్కడ. అదేవిధంగా